వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రకాష్ రాజుని అందరూ కూడా వ్యతిరేకించడం ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా వాయిసెస్ వినపడతా ఉన్నాయి. నట్టి కుమార్ గారు తాజాగా స్లాప్ చేశారు, చెంపకు పట్టి కొట్టినంతగా ఆయన మాట్లాడారు. అయితే ప్రకాష్ రాజు గారు అన్న మాటలకు కొన్ని వివరణలు ఇవ్వాలి అని నాకు అనిపించింది. అందుకే ఒక వీడియో మిత్రుడి దగ్గర నుంచి సేకరించాను. ప్రకాష్ రాజు గారు నిన్న ట్వీట్ చేస్తూ, నిన్న అన్నాడీఎంకే 53వ ఆవిర్భావ దినోత్సవం. అయితే ఈ దినోత్సవానికి పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఎంజీఆర్ గారి ఆలోచనలు, ఆశయాలు, అలాగే జయలలిత గారి విజనరీ లీడర్షిప్ నుంచి ఎంతో నేర్చుకున్నామని చెప్పి ఆయన చెప్పారు. చెప్పగానే వెంటనే దానికి ప్రకాష్ రాజ్ గారు ఒక కౌంటర్ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏమి ట్వీట్ చేస్తారు, ఏమి యాక్టివిటీ చేస్తారని కాచు కూర్చుని ఉన్నారు. ఆయన ఏం చేసినా వ్యతిరేకంగా, ఎందుకు అంత ఓర్వలేనితనము? ఒకప్పుడు ప్రకాష్ రాజ్ని ఇండస్ట్రీలో వెన్నుదనుగా నిలిచిన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు ప్రకాష్ రాజ్ను, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు. అంటే ఆ ఫ్యామిలీకి అన్నం పెట్టిన ఫ్యామిలీకి సున్నం పెట్టే రకం నువ్వు. సో నీకు విలువలు, నీతి, నియమాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు. సో అలాంటి వ్యక్తి ఏమని పెట్టారంటే, ఎంజీఆర్పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలు అందాయో, జస్ట్ ఆస్కింగ్ అని అడుగుతున్నారు అనమాట. ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమ? ఇంతకుముందు ఎప్పుడు మీరు ప్రేమ చూపించలేదు, ఇవాళ ఎందుకు మీకు ఎంజీఆర్ మీద ప్రేమ అయింది? పైనుంచి అంటే బీజేపీ నుంచి ఏమైనా ఆదేశాలు మీకు అందాయా అని నేను అడుగుతున్నారు. సరే, మొదటి దానికి 2 వాక్యాలు ఇందులో. ఒకటి, ఎంజీఆర్పై హఠాత్తుగా ఎందుకు ఇంత ప్రేమ, దాని గురించి మాట్లాడుకుందాం. రెండో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సహేతుకంగా వీడియో పరంగా నేను విశ్లేషణకు సిద్ధంగా ఉన్నాను. ఎంజీఆర్ మీద ఇవాళ కాదు, ఆయన కొన్ని సంవత్సరాల క్రితం చేసిన వ్యాఖ్యలను ఇవాళ మీకు చూపిస్తా. 2 పర్యాయాలు ఆయన ఎంజీఆర్ గురించి మాట్లాడిన మాటలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. See, everyone takes Purushottam or MGR also an example, but no one understands அவர் எந்த அளவுக்கு ஃபவுண்டேஷன் ஒர்க் பண்ணிருக்காங்கன்னு யாருக்குமே தெரியும். ஃபவுண்டேஷன் ஸ்ட்ராங்கா இருக்கு. He used to really work in social movements. When you if you read ఎంజీఆర్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుంటామని చెబుతారు, కానీ ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారు అనేది చాలామందికి తెలియదు. ఆయన సోషల్ మూమెంట్స్లో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ కలిగిన వ్యక్తి అనేది ఆయన చెప్పారు. సాక్షాత్తు పెరియార్ గారే ఆయన గురించి ప్రస్తావించారు అనేది ఎంజీఆర్ గారి గురించి ఆయన చెప్పిన మాట. ఒకసారి ఎంజీఆర్ గారి రెఫరెన్స్ పెరియార్ గారే తన బయోగ్రఫీలో ఎంజీఆర్ గురించి రాసుకున్నారు. సో ఆయన భావజాలాన్ని అర్థం చేసుకో, చాలామంది ఆయన ఆదర్శం అంటారు, కానీ ఆయన భావజాలము, ఆయన చేసిన పనుల్ని చాలామందికి తెలియదు. కాబట్టి ఆయన వేసిన స్ట్రాంగ్ ఫౌండేషన్ సోషల్ మూమెంట్స్లో తెలుసుకోవాలి అనేది ఒకటి. ఆ తర్వాత అది పెరియార్ స్వయంగా ఆయనే వెల్లడించారని ఒకటి. అది ఒక సందర్భం. ఇది రెండో సందర్భం. జనసేన పార్టీ చాలా యాక్టివ్ అయిన తర్వాత రెండో సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు. ఇది పాత వీడియో, దీనికంటే కొంచెం బెటర్, అంటే రీసెంట్ డేస్లో మాట్లాడిన అంశము ఇప్పుడు చూద్దాం. రిఫరెన్స్ ఆఫ్ ఎంజీఆర్, ఇది ఎంజీఆర్ గారి గురించి నేను నేర్చుకున్నాను. ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో పడితే సెంటర్ తోటి మీరు సరైన సంబంధం లేకపోతే ఏ పని అవ్వదు స్టేట్కి సంబంధించి. నా వ్యక్తిగతంగా నేను ప్రధానమంత్రి గారిని ఏమి అడగను. నేను అడిగేదల్లో ఎప్పుడన్నా అడిగితే సమూహం మన ప్రజల గురించి అడుగుతాను తప్ప నేను ఒక మాట. ఇది సో రెండో సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే, ఎంజీఆర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఆయనే చెప్పారు ఒక సందర్భంలో, ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సెంటర్ తోటి ఎటువంటి సత్సంబంధాలు లేకపోతే రాష్ట్రానికి మనం చేయగలిగినంత చేయలేము అనేసి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకునే సందర్భంలో చేసిన వ్యాఖ్య అనుకుంటుంది. సో ఈ 2 అంశాలు కూడా, ఈ 2 వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఎంజీఆర్ మీద ఇంత హఠాత్తుగా ప్రేమ ఎందుకు వచ్చిందంటే, హఠాత్తుగా కాదురా నాయన, ఇది ఎప్పటి నుంచో ఆయన మీద ప్రేమ ఆయనకున్నది. ఆయన చదివాడు. బహుశా ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి బహుశా ఎంజీఆర్ గురించి తెలియదేమో, ఎంజీఆర్ గురించి చదవలేదేమో, బట్ పవన్ కళ్యాణ్ గారు చదివారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా దానికి ఒక అథెంటికేషను, దానికి ఒక రుజువులతో సహా ఉంటాయి. చాలామంది పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు అంత మెచ్యూరిటీ వాళ్ళకి లేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒక్కొక్క సందర్భంలో ఒకటి కోట్ చేస్తారు.
అట్లని చెప్పేసి నేను పలానా వ్యక్తి సోషల్ మూమెంట్స్లో అంటే సోషల్ యాక్టివిస్ట్గా పలానా వ్యక్తి అతను వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఆ వ్యక్తిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానంటే నేనేదో వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తిని, నేను పూర్తిగా వామపక్షాల్లో ఇమిడిపోతానని అర్థం కాదు. ఆ సందర్భానికి అనుగుణంగా తీసుకోవాలి. దాన్ని ఒకదాన్ని తీసుకొని ఓవరాల్గా ఆయనకు జత చేసి మాట్లాడుతున్న తీరు చాలా అంటే ఏమనాలి, చాలా జాలి పడాలి. అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త రాజకీయ సంచలనం. ఆయన లెఫ్ట్ భావాలు ఉన్నాయి, రైట్ భావాలు ఉన్నాయి, రెండిటి సమ్మిళితం. ఆయన ఒక మానవత్వం గల రైటిస్టు కాదు, లెఫ్టిస్టు కాదు, ఆయన ఒక హ్యూమనిస్టు అని నేను గతంలోనే చెప్పాను. ఎస్, ఆయన ఒక హ్యూమనిస్ట్. నేను ఆయన చెగువీరను ఆదర్శంగా తీసుకున్నంత మాత్రాన అక్కడ ఒకదానికి పరిమితం చేయాలని అనుకోవడం మీ యొక్క కుహన బుద్ధికి నిదర్శనమని నేను అనుకుంటా. సో అదే సమయంలో రెండో వాక్యం ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు, పైనుంచి ఆదేశాలు అందాయా జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు. పైనుంచి ఆదేశాలు అందాయా జస్ట్ ఆస్కింగ్. ఇది ప్రకాష్ రాజ్ గారు రీసెంట్ డేస్లో 30వ తారీఖు నేను వస్తాను, ఏదో ఎరగదీస్తాను, అది ఇది అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు అన్నారు. కానీ ఇప్పటివరకు ఆయన ప్రెస్ ముందుకు, మీడియా ముందుకు రాలేదు. బహుశా రీజన్స్ ఏమైనా కావచ్చు. బహుశా ఆయన ఎందుకు దీన్ని మరింత రప్చర్ చేయడం అనుకున్నారు. అలా అనుకోని ఉంటే ఈ ట్వీట్లు కూడా మానేయాలి. అలా కాకుండా మరి అనవసరంగా నేను ప్రెస్ మీట్ అనేది పెడితే జనసైనికులు వచ్చి కొడతారనుకున్నాడు, ఏమనుకున్నారో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఆయన ప్రెస్ ముందుకు రావడానికి అంత సాహసించట్ల. ఆయన ఒక తమిళనాడులో ఒక రచయితల సంఘం ఏదో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వెళ్ళారు. ఈ రచయితలంతా ఎట్లా ఉంటారంటే ఇదొక స్పాన్సర్డ్ వ్యవస్థ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇందులో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన అంశాలు, సో డిడ్ ఐ స్పీక్ ప్రాపర్లీ అని అడుగుతున్నారు ప్రకాష్ రాజ్ గారు. నేను బాగా మాట్లాడానా అని అడుగుతున్నారు. ఈయన ఆ సమావేశాన్ని నిర్వహించిన వ్యక్తి. ఈయనేమంటున్నారు, ఎస్ నువ్వు బాగా మాట్లాడావు ప్రకాష్ రాజ్, నువ్వు ముఖ్యమంత్రి గారిని ప్రేస్ చెయ్యి, మరింతగా ప్రేస్ చేయి ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అభివృద్ధి పనులు కావచ్చు, పథకాలు కావచ్చు, చాలా బాగున్నాయని ప్రేస్ చేయి అన్నారు. సో ప్రకాష్ రాజ్ గారు ఎస్ షూర్ నేను ప్రేస్ చేస్తాను ముఖ్యమంత్రి గారిని. ఎవరిని? డిఎంకే పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని పొగడాలని ఈయన చెప్తుంటే నేను పొగుడతానని ఈయన అంటున్నారు. వీళ్ళు స్పాన్సర్ చేసిన ఉద్యమానికి ఈయన వెళ్ళారు, ఆ కార్యక్రమానికి ఈయన వెళ్ళారు. బట్ ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు ఏమడిగారు, పైనుంచి ఆదేశాలు అందాయా జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు. మరి మీకు ఎవరు ఆదేశాలు అందాయి, ఎవరి దగ్గర నుంచి డబ్బు ముట్టింది, ఎందుకు మీరు ఒక ముఖ్యమంత్రిని పొగడ్డానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, ఇది కూడా జనానికి తేట తెల్లమైంది. ఎస్, దీన్ని ఒకసారి డిడ్ ఐ స్పీక్ ప్రాపర్లీ అంటున్నారు ఆయన. ఎస్ యూ స్పోక్ వెల్ అండ్ నౌ, ఇక్కడ కనపడట్లే నాకు, అండ్ నౌ ప్రైజ్ అవర్ సీఎం అంటున్నారనమాట. షూర్ అంటున్నారు. జస్ట్ టెల్ దట్ అవర్ సీఎం ఈజ్ రూలింగ్ ద స్టేట్ ఇన్ ఏ గుడ్ మేనర్. స్టేట్ని బాగా పరిపాలిస్తున్నారని చెప్పండి అని అంటున్నారు ఆయనతోటి. జస్ట్ టెల్ సీఎం హ్యాస్ ఇంప్లిమెంటెడ్ గుడ్ ప్లాన్స్ అండ్ డూయింగ్ గుడ్ గవర్నెన్స్. ఓకే షూర్. ఇది ప్రకాష్ రాజ్ గారి నిజ స్వరూపం. అది ప్రకాష్ రాజ్ గారు ఈ వీడియో మొత్తం తమిళనాట, తెలుగునాట వైరల్ అవుతుంది. ఈ వీడియో ప్రకాష్ రాజు అంటే ఆ మైకులు ఉన్న సంగతి మర్చిపోయి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ సమావేశం ఉద్దేశం ఏంటి? ముఖ్యమంత్రి స్టాలిన్ని పొగడ్డం. ఆ పొగడ్తల కోసమే ప్రకాష్ రాజును పిలిచారు. ప్రకాష్ రాజు కూడా ఆ పొగడ్తలు ఇవ్వడానికి వచ్చాడు ఆయన. సరే, వీళ్ళిద్దరికి మధ్య ఉన్న బంధాన్ని ఏమనుకోవాలి మనం? దీనికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్కు ఉన్న బంధాన్ని మనం ఏమనుకోవాలి అంటే ఇదేదో ఉత్తినే జరిగింది కాదు, ఇదొక ఎజెండా ప్రకారం జరిగిందని చెప్పచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఒక రోజు క్రితం విత్ ఏ డిప్యూటీ సీఎం అని పెట్టారు. జస్ట్ ఆస్కింగ్లో విత్ ఏ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు ఉన్న సమావేశంలో ప్రకాష్ రాజ్ ఉన్న ఫోటో వీళ్ళతో కలగలిపి చేసిన, ఒకసారి జూమ్లోకి తీసుకోమా. ప్రకాష్ రాజ్ గారు వీళ్ళతో కలగలిపి ఉన్న ఒక ఫోటో ఇదనమాట. అంటే ఆయన చాలా గర్వంగా ఫీల్ అవుతూ నేను డిప్యూటీ సీఎంతో కలిసి ఉన్నాను అని చెప్పే ఒక ప్రయత్నం చేశారు. అలాగే అదే టైంలో ఇక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ
డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ని పొగడ్డానికి ఒక సమావేశం వీళ్ళందరూ కలిసి పెట్టుకున్నారు. సో రెండో అంశం, ఎవరి నుంచి ఆదేశాలు అందాయి? ఈయనకేమన్నా డిఎంకే అధినేత స్టాలిన్ నుంచి ఏమన్నా ఆదేశాలు అందాయా, అందుకే ఇలా చేస్తున్నారా? డిఎంకే నుంచో లేకపోతే ఇంకొకళ్ళ నుంచో రాహుల్ గాంధీ నుంచి ఈయనకేమన్నా ఆదేశాలు అందాయా, అందుకే ఈయన తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రతి అంశానికి తిడుతున్నారా? ఈ అంశాల గురించి కూడా ప్రకాష్ రాజు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా తేటతెల్లమైంది ప్రకాష్ రాజు ఎలాంటి వ్యక్తి, ఏంటి, ప్రకాష్ రాజు ఏ ఎజెండాతో పనిచేస్తున్నారనేది తేటతెల్లమైంది. బహుశా ప్రకాష్ రాజు ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నేను ఎవరు చూడలేదు అనుకుంటారేమో, ఈ వీడియోని అందుకు నిదర్శనమని మనం చెప్పుకోవాలి. చూద్దాం మరి ప్రకాష్ రాజు దీనికి తర్వాత ఇంకా ఎక్కడ దాకా వెళ్తాడు, ఏం చేస్తాడు అనేది కూడా మనం చూడాలి.